హలో ఫ్రెండ్స్, ఈరోజు దొండకాయ వేపుడు ఎలా చేయాలో ఈ వీడియోలో దొండకాయల్ని ఈ విధంగా చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. 1 స్పూన్ ఆవాలు, ఒక ఆనియన్ని చిన్న పీసెస్గా కట్ చేసి వేసుకోండి. ఒక చిటికెడు పసుపు వేసుకోండి. ఇప్పుడు దొండకాయ పీసెస్ని ఇందులో వేసి ఒకసారి కలపండి. ఇప్పుడు దొండకాయ పీసెస్ వేసి ఒకసారి కలపండి. చూసారు కదా, ఫ్రై అవుతున్నాయి. ఇంకా కొద్దిసేపు దీన్ని ఫ్రై చేసుకోవాలి. అప్పుడే కర్రీ అనేది టేస్టీగా ఉంటుంది. ఒక 5-6 ఎల్లిపాయలని ఇలా దంచుకొని వేసుకోండి. ఎల్లిపాయలు వేసుకోవడం వల్ల కర్రీ టేస్టీగా ఉంటుంది మరియు హెల్తీ కూడా మంచిది. ఇంకొక 2 మినిట్స్ వీటిని ఫ్రై చేస్తూ ఉండండి. చూసారు కదా, ఇవన్నీ ఫ్రై అయ్యండి. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలపండి. సాల్ట్ టేస్ట్ చూసి వేసుకోండి. మనం ఎంతైతే తినగలుగుతామో అంత దాన్ని బట్టి వేసుకోండి. చూసారు కదా, దొండకాయ ముక్కలన్నీ కూడా మంచిగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ కారం తీసుకోండి. కారం మీరు ఎంతైతే తినగలుగుతారో దాన్ని బట్టి స్పైసీ తీసుకోండి. నేనైతే 2 టేబుల్ స్పూన్ వేసాను. రుచికి తగినంత వేసుకోండి. చూసారు కదా, కర్రీ అనేది రెడీ అయిందండి. ఇందులోకి ఎలాంటి మసాలాలు వాడకండి. ఇందులో మసాలా వేయకుంటేనే బాగుంటుందండి. ఎలాంటి మసాలాలు యూజ్ చేయమాకండి. ఇలానే కర్రీ టేస్టీగా సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ విధంగా. చూసారు కదా ఫ్రెండ్స్, కర్రీ అనేది రెడీ అయిందండి. ఈ విధంగా మీరు కూడా దొండకాయ వేపుడు చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.